వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభమైందనే చెప్పాలి. ఆయా పార్టీలు కసరత్తులు కూడా ప్రారంభించాయి. ముఖ్యంగా అయితే వైసీపీ ఒంటరి పోరాటం చేస్తుంటే టీడీపీ జనసేన పొత్తులతోటి రంగంలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతగా ప్రాధాన్యత లేని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీకి సిద్ధమవుతుంది. గతం చరిత్ర చూసుకున్నా భవిష్యత్తు కూడా ఆశాజనకంగా ముందుకెళ్తూ ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరీదేవి ఆధ్వర్యంలో జిల్లాల పర్యటన, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికతోటి కూడా వేగంగా కసరత్తులు చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు సంబంధించి భవిష్యత్ ప్రణాళిక, రాజకీయం ఎన్నికలలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, వాళ్ళ ప్రణాళిక ఏమిటో జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి మాట్లాడినట్టు తెలుస్తున్నాం. నమస్తే సార్. బీజేపీ అంటే ఒక జాతీయ పార్టీ. ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ప్రభావం చూపలేదనే చెప్పాలి పార్టీ స్థాపించిన దగ్గరకు. కానీ ఎప్పటికప్పుడు మేము ప్రజలకు దగ్గర అవుతాము, ప్రజాసేవలో ముందుంటామని చెప్పేసి చెబుతున్న బీజేపీ ఈసారి 2024 సాధారణ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కాబోతుంది? భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను ప్రజల్లోకి చేరువ చేసే విధంగా మా ప్రణాళిక రూపొందించబడింది. అలాగే వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రతి గ్రామాల్లో కూడా మోడీ గారు చేసినటువంటి పథకాలను విస్తృతంగా తెలియజేసే విధంగా, లబ్ధిదారులకి తెలియజేసే విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో జరిగిన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో బీజేపీ కూడా ఎన్నికల్లో పోటీ చేసింది. 111 స్థానాలు బీజేపీ చేయగా 8 స్థానాలు జనసేనకు పొత్తుతోటి బరిలోకి దిగిన నేపథ్యంలో కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. మేము తెలంగాణలో బాగా స్ట్రాంగ్గా ఉన్నాము, రెండో అతిపెద్ద పార్టీ మాదేను, తెలంగాణ టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ తప్పితే ఏమి లేదన్న అక్కడే బీజేపీకి 8 స్థానాలు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రత్యక్షంగా పోటీ చేసి ఒక్క సీటు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పొందిన దాఖలాలు అయితే చాలా తక్కువ గతంతో పోల్చుకుంటే. ఈ నేపథ్యంలో అసలు మీ ప్రణాళిక ఎలా ఉండిపోతుంది? అభ్యర్థుల ఖరారు, భవిష్యత్తులో ఎవరితో పొత్తులో ఉండే భాగం అవకాశం ఉందా? పొత్తు విషయం అనేది అధిష్టానం చూసుకున్న పరిస్థితి. అది ఎప్పుడు ఏంది అనేది తర్వాత వాళ్ళు తెలియజేసే విధంగా మేము ప్రయాణిస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే పొత్తు లేదు, అధిష్టానం చూస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అధిష్టానం ఎలా ఆదేశిస్తే అలా, అదే అధిష్టానం ఎలా ఆదిస్తే అలా చేస్తాను అంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఆల్రెడీ జరిగిపోయిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన కూడా ఉంది. సీట్లు అయితే పంచుకోవడం జరిగింది. జనసేన ఒక సీటు కూడా పొందుకోలేదు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు ప్రత్యేకించి జనసేనతో కానీ టీడీపీతో కానీ బీజేపీ కలిసి వెళ్ళే అవకాశం ఉందా? జనసేనతోటి బీజేపీ తోటి కలిసి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం తర్వాత పెద్దలు ఎలా నిర్ణయిస్తారో దాని మీదట జరుగుతుంది. ప్రజెంట్ అయితే జనసేనతోటి పొత్తు ఉందని మేము చెప్తున్నాం. మీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాజ్యసభ్యుడు నరసింహరావు గారు అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీని జనసేనని ఏకుతూనే ఉన్నారు. అంటే ఏదో ఒకటి విమర్శలు చేస్తూనే ఉన్నారు, ఎక్సెప్ట్ బీజేపీని తప్పితే. ఇటువంటి నేపథ్యంలో బీజేపీ జనసేనతోటి టీడీపీతోటి పొత్తు పెట్టుకుంటే ఏ విధంగా ముందుకెళ్ళగలదంటారు? మీ శ్రేణులకి ఏమైనా ప్రత్యేకమైన ఒక దిశా నిర్దేశాలు ఏమైనా చేస్తారా? అంటే ప్రజల్లో ఎలా ఉందంటే, ఈనాడు దేశం నలుమూలల కూడా మోడీ గాలి వీస్తుంది. అలాంటి సందర్భంలో
ఒక వ్యక్తి చెప్పినట్టో లేక ఇద్దరు వ్యక్తులు చెప్పినట్టో జరగదు. మోడీ గారు యొక్క ఆదేశానుసారం ప్రజల్లో విరివిగా మూడోసారి కూడా మోడీ రావాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి పార్టీలకు అతీతంగా అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ పార్టీలకు అతీతంగా ఈ దేశంలో అత్యధిక స్థానాలు ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకునే దిశగా ప్రయాణం చేస్తూ ఉంది ఈనాడు భారతీయ జనతా పార్టీ. బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీ అని చెప్పేసి అయితే దేశం మొత్తం ప్రచారం ఉంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో దీని ప్రభావం అయితే ఉంది. అందుకనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అదేవిధంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో అయితే కొంత ప్రభావం ఉంది. ఇక్కడైతే బీజేపీకి అసలు ప్రాధాన్యత లేదు. సీట్లు గెలవాలంటే ఎవరొకరితో పొత్తులతోటి రావాల్సిందే. పొత్తులు ఏంది, వాళ్ళు కనీసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా ఉండదు అని చెప్పేసి అయితే ఒకటికి స్ట్రాంగ్గా ప్రజలైతే విశ్వసిస్తున్నారు. గతంలో ఇప్పుడు వరకు అదేవిధంగా ఇప్పుడు 2 సార్లు ప్రధానమంత్రి అయిన మోదీ గారు కూడా గతంలో ఇదే మేనిఫెస్టో ఇచ్చున్నారు. ఇదే వ్యక్తి అధ్యక్షుడి హోదాలో అనేక సూచనలు అయితే మీకు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏం చేయదలుచుకున్నారు అని చెప్పండి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అసలు మతతత్వం అనే దానికి వ్యతిరేకం. మొట్టమొదట ఈనాడు భారత రాష్ట్రపతి ఎవరు? ఈనాడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. నిన్న ఈ టీవీలో కూడా వచ్చింది, ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. నిన్న క్రిస్టమస్కి క్రైస్తవులు కలిసి వాళ్ళతోటి ప్రార్థనా మందిరాల్లో కూడా మొన్నటువంటి కలిసినటువంటి అసలు మతానికి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధాలు ఉండదు. భారతీయ జనతా పార్టీ ప్రజల పార్టీ. ప్రజలు ఆ యొక్క పార్టీ సిద్ధాంతం వేరు. అంత్యోదయ అంటే చిట్ట పేదవానికి కూడా సహాయం చేయాలి. ఈ దేశంలో ఎవరు కూడా ఒకరు పూరింట్లో జీవించడానికి లేదు. టెట్కో గృహాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోనే జీవించాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసేటటువంటి విధానం మీద నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం ముందడుగు వేస్తుంది. అలాగే ప్రపంచ దేశాల్లో కూడా మంచి ఉన్నతమైన శిఖరాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్న వ్యక్తిది భారతదేశ నరేంద్ర మోడీ గారు అని చెప్పవచ్చు. ఈ సందర్భం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో దగ్గుబాటి పురంధరేశ్వరి 2019 తర్వాత బాధ్యతలు అయితే తీసుకుంది. ఓకే. 2014 వరకు కూడా కాంగ్రెస్లో ఉంది. ఆమె హయాంలో, ఆమె ఆధ్వర్యంలో, ఆమె సారథ్యంలో రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంది అని మీరు భావిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ప్రయాణించడం జరుగుతుంది. అలాగే గతంలో కంటే చాలా మెరుగ్గా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లే దిశగా శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ముందడుగు వేస్తుంది. ఎంతోమంది, కొన్ని వేల మంది పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇటీవల మన ప్రకాశం జిల్లాలోనే నేను దాదాపుగా 3-4 వేల మందిని పార్టీలో జాయిన్ చేయటం కూడా జరుగుతుంది. 2024 ఎన్నికల్లో కొద్ది కాలం క్రితం వైసీపీ నుంచి బీజేపీకి వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి ఎక్కడి నుంచి పోటీలో ఉండబోతున్నారు? గెలుపు అవకాశాల మీద మీ అభిప్రాయం చెప్పండి. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మీద కానీ ప్రజలు విసిగి వేసారిపోతున్నారు. అలాంటి తరుణంలో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రకాశంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, వాళ్ళ కష్టాలు తీరాలన్నా, వాళ్ళకి మంచినీటి వసతి రావాలన్నా, వాళ్ళ పైర్లు పచ్చగా పొలాల్లో పైర్లు పండించుకొని ఆ రైతు దిగులు లేకుండా సంతోషంగా ఉండాలన్నా భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా
వచ్చినటువంటి వ్యక్తికే ఈసారి మేము ఓట్లేస్తాం అని ఒక నిర్ణయానికి వచ్చారు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు. మొత్తానికైతే బీజేపీ హయాంలో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడుతుంది. రానున్న 2024 ఎన్నికలకు కావాల్సిన కసరత్తులన్నీ జరుగుతున్నాయి. ఏ పార్టీతో పొత్తు ఉండబోతున్నది కూడా అధిష్టానం నిర్ణయిస్తుంది. దాని ప్రకారమే కార్యాచరణ కూడా ఉంటుంది. దాని ప్రకారమే కింద పార్టీ శ్రేణులు కూడా పనిచేస్తాము. పార్టీ బలోపేతానికి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి కూడా బీజేపీ ఎప్పుడు ముందుంటుందని కూడా తెలియజేస్తున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.